గుడిమల్కాపూర్ పోలీసుల ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరిన అభాగ్యుడు ఒక్కరోజు వ్యవధిలోనే సొంతవారి చెంతకు చేరాడు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుడిమల్కాపూర్ పోలీసు అధికారులు రోడ్లపై భిక్షాటన చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న 4 అభాగ్యులను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశ్యంతో నవంబర్ 4వ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా ఒక్కరోజు వ్యవధిలోనే రక్షణాలయంలో చేరిన సయ్యద్ బాబు ఆచూకీ పోలీసు శాఖ ద్వారా అతని కుటుంబానికి చేరింది. రక్షణాలయానికి చేరిన ఆ 4 నిర్భాగ్యులలో ఒకరే సయ్యద్ బాబు. గత 4 రోజులుగా తన భర్త కనపడక కన్నీరు మున్నీరవుతున్న ఆయన భార్య ముహమ్మద్ సమాచారం తెలుసుకొని హైదరాబాద్ అల్కాపురి నుండి సేవాశ్రమానికి నవంబర్ 5వ తేదీ రాత్రి వచ్చారు. వసతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న సయ్యద్ బాబుని ఆశ్రమ సిబ్బంది ఆఫీసు రూమ్ వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సయ్యద్ బాబు భార్య మహమ్మద్ మాట్లాడుతూ, మా భర్త సయ్యద్ బాబు కనపడకుండా పోయి దాదాపు 4 రోజులైందని పోలీసు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడని చెప్పడంతో తీసుకువెళ్లేందుకు వచ్చామని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పారు. सैयद बाबू है उनका नाम। मैके की घरों में काम करती, उन्हें बीमार थे तो उसके वास्ते उनको बाहर जाके कहाँ भी बैठे देखे के छोड़ी, उन्होंने कहाँ गए थे मेरे को नहीं मालूम। अब मेरे को घर वाले काम वाले के कि विजयवाड़ा ले गए थे, 4 दिन हुआ मैं घर पे नहीं थी, उनको खाना नहीं रहने थी, बाहर निकले होंगे। तो अलकापुर में रहती मैं, PS साहब लेके आए सका। रात को साहब फोन करे मेरे को, 10 बजे रहे थे कि 11 बज रहे थे। ये फ़ोन करे तो जब पता चला मैडम फिर सुबह में बात करे, अम्मा आके लेके जाओ तुम्हारे हस्बैंड को करके उन्होंने फ़ोन करे। तो मैं आई पते पे उनके 100 बार फ़ोन लगाई, मेरे को फ़ोन नहीं आता लगाने। अब वो अंजादे पे लगाते हो आई उनका नंबर याद रखे। మహమ్మద్ తన భర్త సయ్యద్ బాబును తీసుకుని సంతోషంగా ఇంటికి తీసుకువెళ్ళింది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మతిహీనులై రోడ్లపై తిరుగుతున్న అనాథులను చేరదీసి కడుపు నిండా అన్నం పెట్టి వైద్యమందిస్తూ అనారోగ్యం నుండి కోలుకున్న వారి వివరాలు సేకరించి వారు చెప్పిన వివరాల ప్రకారం సొంతవారి చెంతకు సమాచారం అందించి వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ గొప్ప సేవ నిరంతరం కొనసాగుతుందంటే మీలాంటి దాతల ప్రోత్సాహం వల్లనే.